నిరంజన్ తండ్రిని ఒక సాయంత్రం మాట్లాడదు. ఎట్లా ఉంది బాబు సిచ్యువేషన్? రేపు పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రాబోతున్నారు, ఏం చెప్తారు? ఇట్లా బాబు పవన్ కళ్యాణ్ వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది మాకు. ఇది పవన్ కళ్యాణ్ దగ్గర పోవాలంటే చిల్వరి శంకర్ ద్వారానే పోయింది అది. మేము గత 7 years, బాబుకి 7 years నుంచి ఇప్పుడు 17 years, అంటే 10 years నుంచి మేము చాలా పరిస్థితి అనుభవిస్తూనే ఉన్నాము. బాబుకు కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ కలవాలని కోరిక ఉండే. ఆ కోరిక బాబు తీరాలని, సార్ వస్తాడని నాకు చాలా నమ్మకం ఉంది. సారు వచ్చి బాబుకు చేతిలో చేస్తే ఆ హనుమాన్ని ఎట్లయితే సార్ నమ్ముతాడో మా బాబు సార్ని అలా నమ్ముతాడు. ఆ సారు వచ్చి ఆ బాబు చేతిలో చేస్తే హనుమాన్ సార్కి ఎంత బలంగా ఇచ్చాడో ఆ సార్ చేయి తాకితే మా కొడుకు కూడా అంత బలం వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? మీ కుటుంబ నేపథ్యం మీద మీకు ఎంతమంది పిల్లలు, ఎట్లా ఉంది ఆయన పరిస్థితి, ఏం చెప్తారు డాక్టర్లు? నాకు 2 బాబును పాప. బాబే పెద్దోడు, పాపకు 13 years, ఇప్పుడు బాబు 17 years. ఇక బాబుకి 7 years నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది సార్, కిడ్నీస్ ప్రాబ్లం వచ్చింది. చాలా హాస్పిటల్ తిరిగాం, చాలా ఇదైపోయినాం, ఆర్థికంగా కూడా చాలా నష్టపోయాం. అది మా మిస్సెస్ మీద అన్నీ మాకు ఉన్నది అన్నీ అమ్మేసి ఇప్పుడు ఏం లేదు సార్. ఈ ఇంట్లో మేము 2 రూమ్లలో ఉంటున్నాం, గత 10 years నుంచి ఉంటున్నాం. మాకు కూడా మా ఓనర్లు కూడా చాలా సపోర్ట్ చేశారు, మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. వాళ్ళు రెంట్ విషయంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మా బాబు విషయంలో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. కానీ నాకు ఆర్థికంగా అయితే నేను మొత్తం చాలా నష్టపోయి ఉన్నాను. ఇప్పుడు నేను బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా కానీ తీసుకెళ్ళని పొజిషన్లో ఉన్నా. నేను చిన్న ప్లంబింగ్ పని చేసుకుంటున్నాను సార్. నేను ఆయన ప్లంబింగ్ పని చేసుకున్నా, వచ్చిన దాంట్లో నేను బాబుకు కొంచెం ఇచ్చి కొంచెం నేను ఇంట్లో గడుపుకుంటున్నాను అంతే. మా మిస్సెస్ కూడా క్యాంటీన్లో పని చేసేది, అది కూడా ఇప్పుడు బాబు హెల్త్ ఖరాబ్ అయినా కానీ బాబుని పట్టుకునే ఉంటుంది. ఇప్పుడు ఇల్లు అంటే నేను ఒక్కనే చూసుకోవాల్సింది, ఇల్లు సొంత ఇల్లు అనేది కూడా లేదు మాకు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి నుంచి ఇప్పటివరకు ఎవరైనా జనసేన నేతలు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ టీం మీతో మాట్లాడిరా? రేపు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, ఆ నిరంజన్ గురించి ఏం చెప్పిపోతారు మీకు? పవన్ కళ్యాణ్ వస్తే నిరంజన్ గురించి చెప్పేదంటే వానికి ఆర్థిక దాని గురించే చెప్పి మాకేమన్నా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. నాకు పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి వాళ్ళ సార్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేశారు, చాలామంది చేశారు. చాలామంది నాకు కూడా రెస్పాన్స్ అవుతున్నారు. ఇప్పుడు సార్ని తీసుకొద్దామనే ప్రయత్నంలో నా కొడుకు గురించి నేను ఎంత కొట్లాడానో ఇప్పుడు నాకన్నా డబుల్గా వాళ్ళు కూడా నా కొడుకు గురించి కొట్లాడుతున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. కానీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. తీసుకొస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాట్లాడతాడంట సార్ బాబు. నాకేం లే, నాకు పవన్ కళ్యాణ్ తోటి మంచిగా మాట్లాడి చూడాలని, కొద్దిగా ఆర్థిక సాయం చేయాలని ఉన్నాయి. నాకు ఇంకొక కోరిక ఏంటిదంటే, నేను మా డాడీ, మా మమ్మీ, మా చెల్లె, మేము నలుగురమే ఎటైనా లాంగ్ డ్రైవ్ పోవాలి. ఇది ఆ నిరంజన్ కోరిక. పవన్ కళ్యాణ్ రేపు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత నాకు ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబ సభ్యులు తల్లి, తండ్రి, తన చెల్లితో కలిసి ఒక లాంగ్ డ్రైవ్కు వెళ్ళాలంటూ కూడా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నటువంటి